హలో గాయ్స్, నిన్న మనకి ఎల్ఎస్డి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ తర్వాత చూసుకుంటే మనకి ఎల్ఎస్డి ఓడిపోవడం జరిగింది కదా. అయితే మరి ఈ ఓటమి గురించి రిషబ్ పంత్ కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే అతను ఏమంటున్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. సో దాని తర్వాత మొహమ్మద్ కైఫ్ కూడా దీని గురించి రియాక్ట్ అయ్యాడు. అయితే వాళ్ళిద్దరూ ఏమంటున్నారు అనేది క్లియర్గా మాట్లాడేద్దాం. అయితే ఫస్ట్ రిషబ్ పంత్ మాట్లాడుతుంది ఏంటంటే, మేము ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి బయటికి వెళ్ళిపోయాం. సో మరి దీని అందరికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే, మా టీంలో ఎవరైతే కీలకమైన ప్లేయర్స్ ఉన్నారు, కీ ప్లేయర్స్, సో వాళ్ళందరూ కూడా కొంచెం ఇంజరీస్ వల్ల బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకైనా చూసుకుంటే మరి రీసెంట్గా మయాంక్ యాదవ్ బయటికి వెళ్ళిపోయాడు, మోయిసిన్ ఖాన్ ఆడలేదు. దాని తర్వాత ఆకాష్ దీప్ చూసుకున్నా సరే అతను మరి ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే దాన్ని చెప్తూ మరి వీళ్ళు గనక ఇంజురీస్ అవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా మా సినారియో వేరే ఉండేది, మేము ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళేవాళ్ళం. కానీ దీని గురించి మేము మాట్లాడుకోకూడదు అనుకున్నాం. కానీ మరి మా మెయిన్ రీజన్ అయితే వాళ్ళు అందుబాటులో ఉన్నట్టయితే కొంచెం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉండే అనిపిస్తుంది మాకు అని చెప్పేసి రిషబ్ పంత్ మాట్లాడాడు. అయితే దాని తర్వాత మరి మొహమ్మద్ కైఫ్ చెప్తుంది ఏంటంటే, ఓకే మీరు గాయాల పరంగా మీరు గాయాలు అవటం వల్ల సో మీరు కొంచెం మ్యాచ్ స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈసారి మీరు ఆక్షన్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఇంజురీస్ ఎక్కువ అవుతున్న ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే, ఇంజురీస్ అవ్వకుండా అయితే ఖచ్చితంగా ఉండవు, ఏ బౌలర్కైనా ఇంజురీస్ అవుతాయి. మరి ఇంజురీస్ అయ్యే బౌలర్స్ని తరచుగా ఇంజురీస్ ఎవరికైతే అవుతున్నాయో వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళని రిటైన్ చేసుకోవడం కంటే ఆక్షన్లో మీరు తక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటే సో దానివల్ల మీకు నష్టం అనేది తక్కువ జరిగింది. సో అలా కాకుండా మీరు మోయిసిన్ ఖాన్కు చూసుకుంటే 4 కోట్లు, దాని తర్వాత మయాంక్ యాదవ్ చూసుకుంటే 11 కోట్లు ఏం పెట్టారు. సో ఈ విధంగా పెడితే మళ్ళీ మీకు నెక్స్ట్ సీజన్లో అయినా సరే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. సో కాబట్టి నెక్స్ట్ సీజన్ నుంచి అయినా సరే కొంచెం చూసి సోల్వ్ చేసుకోండి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు అన్నమాట మనకి మొహమ్మద్ కైఫ్. సో ఏదేమైనా సరే మరి కైఫ్ చెప్పిన ఈ మాటలను బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.